హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రావి కొండలరావు ఆయన 94వ జయంతి 2026 ఫిబ్రవరి మాసంలో. ఆ సందర్భంగా రావి కొండలరావు జీవిత స్వగతాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపిస్తాను. ఇక వినండి. రావి కొండలరావు జీవిత స్వగతం ఆయన 94వ జయంతి సందర్భంలో. ఇక వినండి. రాయుడు రావు, అసలు నా పేరు కొండలరావు కాదు కాబోలు. నాకు మా మాతామహుని పేరు పెట్టారు. మాతామహుడంటే మా అమ్మ తండ్రి, నాకు తాత. ఆయన పేరు కొండలరాయుడు. కాకినాడలో 2వ క్లాస్ చదువుతున్నప్పుడు స్కూల్ రిజిస్టర్లో కొండలరాయుడు అనే ఉండేది. అటెండెన్స్ పిలిచే మాస్టారు అలాగే పిలిచేవారు. తర్వాత అది ఏదో దారి నుంచి ఇంకేదో దారికి వెళ్ళిపోయినట్టు ఎలాగో మారిపోయింది. తెలీదు. కొండలరాయుడు కొండలరావు అయ్యింది. విజయనగరం, శ్రీకాకుళం స్కూళ్ళల్లో కొండలరావే. రాయుడు రావు ఎలా అయిందంటే నేను ఎవరిని అడగలేదు. అయితే నేనేమీ సరిగ్గా రాసేవాణ్ణి కాదేమో. రాయడు అని పేరులో ఉంటే అసలు రాయడు అనుకొని రావుగా మార్చి ఉంటారేమో. రావు కూడా అంతే కదా, నాకేమి రావు అని పేరులోనే ఉంది. మరి ఇక తెలుగు బతికేదన్నడు అని ఆలోచిస్తే తెలుగు తమిళ భాషల్ని ఉత్తర దేశీయులకు కూడా నేర్పించాలి అని భారత ప్రధాని ఆ రోజుల్లో సెలవిచ్చారు. పెద్దదానికి పెళ్లి లేదు, కళదానికి కళ్యాణం అన్నట్టుంది. తెలుగు వాళ్లే తెలుగును పట్టించుకోకుండా ఉంటే ఇతర భాషల వాళ్ళు నేర్చుకుంటారా? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తెలుగుకి ఎంత గౌరవం ఇస్తున్నాయో చూస్తున్నాం. గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగించాలంటున్నారు కానీ తెలుగు గురించి కాదు. తమిళ రాష్ట్రం తమ భాషకి ఇచ్చే ప్రాధాన్యాన్ని చూసి మనం తలదించుకోవాలి. ఇంగ్లీష్ దినపత్రికల్లో కూడా ప్రభుత్వ ప్రకటనలు పూర్తి పేజీ తమిళంలోనే ఉంటాయి. ఎక్కడ చూసినా తమిళం ప్రముఖంగా ఉంటుంది, ఆంగ్లం రెండవది. విదేశీయులు కూడా వచ్చి చదువుకుంటున్న మదురై కామరాజు విశ్వవిద్యాలయంలో బోర్డులన్నీ తమిళంలోనే ఉంటాయి, కింద ఇంగ్లీష్. తెలుగువారికి ఆంగ్లం మీద మోజు. తెలుగు అక్కర్లేదు. ఏ ఇంట చూసినా చక్కని తెలుగు పదాలున్నా ఇంగ్లీషే పలుకుతారు. వెజిటబుల్స్, ఆయిల్స్, షుగర్, కట్ చేయటం, ఫ్రై చేయటం, ఈ మాటలే ఎప్పుడు ఇళ్లల్లో. కూరగాయలు, నూనెలు, పంచదార తెలుగు మాటలు ఎందుకు ఉపయోగించరు? పని మనిషి కూడా లేట్ అనే అంటుంది. ఆలస్యం అనే చక్కని తెలుగు మాట అంతరించిపోయింది. స్కూళ్ళల్లో కమిన్, సిట్ డౌన్, కమ్ హియర్ అంటున్నారు కానీ తెలుగు మాట్లాడరు. ప్రభుత్వం వారు అధికార భాష అని పెట్టి దానికి అధికారిని, కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. భాషకి ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంది. భాషా సాంస్కృతిక మండలి వేరే ఉంది. అయినా లేఖలన్నీ ఆంగ్లంలోనే వస్తాయి. అమరావతి ప్రారంభం ఆ పలకం మీద ఆంగ్ల భాషే ఉంది. చాలా ప్రభుత్వ కార్యాలయాల మీద బోర్డులు ఆంగ్లంలోనే ఉంటాయి. తెలుగుకి ప్రాచీన హోదా కావాలని పోరాడారు తప్ప భాషాభివృద్ధికి ఎవరేం చేస్తున్నారు గనక మొన్నటిదాకా దేశంలో మాట్లాడే భాషల్లో తెలుగు 2వ స్థానంలో ఉంది అని గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయింది. ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడుకునే సంప్రదాయం మంది. అది జాడ్యమో నామోషియో తెలీదు. ఉన్న చక్కని తెలుగు మాటలను ఉపయోగించం కానీ
రబ్బరు, పెన్సిలు, కంప్యూటరు, బాల్ పాయింట్ పెన్ను లాంటి మాటలకి తెలుగు మాటలేమిటి అని ఆలోచిస్తాం. అసలు ముందు భాష ఇంట్లో ఆరంభం కావాలి. పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు బాయ్ బాయ్, కనిపిస్తే హాయ్ హాయ్, ఇవి మారాలి. పిల్లలు బయలుదేరుతున్నప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకున్నారా, ఫుడ్ బాక్సు, బుక్స్ సర్దావా, సాక్స్ వేసుకో అన్న తల్లుల మాటలు వింటుంటాం. వీటన్నిటికీ తెలుగు మాటలు ఉన్నాయి. తల్లులు తండ్రులు వాడరు, పిల్లల చేత అసలు బలికించరు. ఇహ మమ్మీ డాడీ, ఆంటీ అంకుల్ సరే సరి. ఇటీవలే కేరళ ప్రభుత్వం అన్ని స్కూళ్లలోనూ మలయాళం ఖచ్చితంగా బోధించాలి అని శాసనం చేసింది. ఇప్పుడు తామరతంపరగా పెరిగిపోతున్న ఎల్కేజీ యూకేజీ స్కూళ్లలో ఖచ్చితంగా తెలుగు చెప్పాలి, అలా అయితేనే అనుమతిస్తాం అని విద్యాశాఖ శాసించాలి. ఇంకా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, రింగా రింగా రోజెస్ ఇలాంటి పద్యాలే పిల్లలకు నేర్పుతున్నారు. ఒక వేమన పద్యమో సుమతి శతకమో ఎందుకు నేర్పరు? తెలుగు బడులే కదా. బడికి రాగానే వందే మాతరం అను, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని ఎందుకు పాడించరు? కామరాజ్ విశ్వవిద్యాలయంలో 10 గంటలకి తరగతులు ఆరంభమయ్యే వేళకి వచ్చే విద్యార్థులందరూ సమావేశమై తమిళ్ తాయ్, అదే తమిళ తల్లి, ఆ పాట పాడి తరగతులకు వెళ్ళాలి. మన భాషని మనం కాపాడుకుందాం అని తెలుగు వాళ్ళం అంటున్నాం కానీ కన్నడ, మలయాళ, తమిళ భాషల వాళ్ళు అంటం లేదు. మాకు తెలుగు వద్దు, ఆంగ్లమే ముద్దు అంటారా? మా తెలుగు తల్లికి ముళ్ళపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అని పాడి మంగళహారతి ఇచ్చేసి స్వస్తి పలికేయండి, పేడా వదిలిపోతుంది. మరి కళ్ళు పొరలు గమ్మాయంట్రా, కనిపించలేదు అని తిడతారు. లేదా కళ్ళు నెత్తికొచ్చాయా అంటారు. నాకు నెత్తికి రాలేదు కానీ పొరలు గమ్మాయి. దాన్నే కాబోలు క్యాట్రాక్ట్ అన్నారు. డాక్టర్లు శస్త్రచికిత్స, శస్త్రం లేదు, కంటికి తగలని లేజర్, అవి చేసి పొరలు తొలగించారు. మర్నాడు రమ్మని చూసి ఏమన్నారు, బాగుంది అన్నారు. తర్వాత రెండో కంటికి అలాగే జరిగింది. అయితే అప్పుడేదో ఎవరి దురదృష్టమో కానీ పొరలు తొలగించాక మత్తుమందు పడక కాబోలు అపస్మారక స్థితి వచ్చింది. ఆసుపత్రిలో 2 రోజులు పడక, ఈ కన్ను బాగుంది, 2 కళ్ళు బాగున్నాయి, కళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. ఎందుకు చూసుకోను, అసలు కళ్ళైతే ఉచితంగా వచ్చాయి, ఇవి ₹1,00,000 విలువ, జాగ్రత్తగా కాపాడుకుంటాను అన్నాను. మరి ఇక దేవుడు ఉన్నాడా లేడా అన్నది అలా ఉంచుదాం. ఉన్నాడనుకున్న వాళ్ళకి ఉన్నాడు, లేడనుకున్న వాళ్ళకి లేడు. ఎలా అనుకున్నా అందరూ ఈ ప్రపంచంలో బతుకుతారు. దేవుడిని నమ్మిన వాళ్ళకి ఐశ్వర్యం రాకపోవచ్చు, నమ్మని వాళ్ళ దగ్గర కోట్లు నిలవమండొచ్చు. ఎవరి నమ్మకాలు, అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మా ఇంట్లో చిన్నతనం నుంచి మాకు దైవభక్తి నేర్పారు. మా తండ్రి నిత్యం గంటకి పైగా దైవధ్యానంలో ఉండేవారు, జపం చేసేవారు. మాకు బడిలో కూడా భక్తి నేర్పారు. ఆలు నేర్చుకున్నప్పటి నుంచి స్కూలు ఆరంభం దైవ ప్రార్థనతో జరిగేది. పాఠాలు కూడా అలాంటివే ఉండేవి. శ్రీరాముని దయచేతను అలాంటి పద్యాలు వల్లించమనేవారు. అలా గుడులకి గోపురాలకి వెళ్ళడం, దేవుడికి నమస్కరించడం నాకు అలవాటైంది. హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు రోజు సాయంకాలాల్లో ఒక భక్తుడు భగవద్గీత చెప్తూ ఉంటే వెళ్ళి కూర్చునేవాడిని. తక్కిన పిల్లలు అవహేళన చేస్తున్నా మంచి విషయాలు చెప్తుంటే వినడానికి మంచి ఎవరు చెప్పినా వినవలసిందే అని మా ఉపాధ్యాయులు చెప్పేవారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చేరాను. అక్కడ ఎక్కువగా దేశభక్తి గురించి చెప్పేవారు. దేశాన్ని ప్రేమిస్తే మనుషుల్ని ప్రేమించినట్టు, మనుషుల్ని ప్రేమిస్తే దైవాన్ని ఆరాధించినట్టు అటువంటి సూత్రాలు చెప్పేవారు. ఉదయమే ప్రార్థనలు ఉండేవి.
ప్రాతస్మరణంలో దైవ సమానులు, మహనీయులు అందరూ వచ్చేవారు. స్వయం సేవకుడిగా మంచి పనులు చేయాలని నిర్ణయించుకునేవాడిని. ఆర్ఎస్ఎస్లో బాలశిక్షకుడిగా కూడా ఉన్నాను. సంఘం నిషేధానికి గురైనప్పుడు కారాగార శిక్ష కూడా అనుభవించాను. జీవితం గడవాలి, దేహి అని చెయ్యి చాచకుండా వెళ్ళిపోతే చాలు. నీ దగ్గరుంటే ఓ పైసా వెయ్యి అడిగిన వాడికి, లేదంటే వేసేవాడిని చూపించు అన్నారు పెద్దలు. సహాయం చేయగలిగితే చేస్తాను, లేకపోతే శక్తికి మించి ఏవి చేయలేను. అపాత్రదానాలు లేవు, నిత్యదానాలు అంతకన్నా లేవు. సినిమాల్లో వేషాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఎంత ఇస్తే అంత తీసుకోవడమే. ఒక్కో సినిమాలో వేషం వేషం వచ్చినట్టు వచ్చి ఇట్టే పోతూ ఉండేవి. మనకి ప్రాప్తం లేదనుకుంటాను. ఇంకొకడికి వచ్చింది. సంతోషం. మా అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడు, వాళ్ళతో పాటు ఉండమంటాడు. నాతో వాళ్ళు ఉండాలి కానీ వాళ్ళతో నేను ఉండకూడదు అన్నది నా తత్వం. మంచిదో చెడ్డదో నాకు తెలీదు. నాకెందరో మిత్రులున్నారు, మంచి మిత్రులున్నారు. అదే ఆస్తి. ఉండడానికో గూడుంది, తిరగడానికో కారుంది. ఓ భగవంతుడా, నాకు ఇంకో కారు ఇమ్మని నిన్ను కోరుకోను. ఇప్పుడున్న కారుని అమ్ముకునే స్థితి రానియ్యకు. ఇదే నా ప్రార్థన. నాకు డబ్బు కావాలని మా వాడిని ఎప్పుడూ అడగను. వాడికి ఆ మాటే చెప్పను. నీకెప్పుడైనా కావాలంటే అడుగు, నా దగ్గర ఉంటే ఇస్తాను అన్నాను. అందరూ అంటూ ఉంటారు, మీ అబ్బాయి, కోడలు, పిల్లలు అంతా చెన్నైలో ఉన్నారు కదా, మీరొక్కరు ఈ హైదరాబాద్లో ఎదుగుంటారు ఈ వయసులో అని. నేనంటే ఇష్టపడే, గౌరవించే మిత్రులు ఎందరో ఉన్నారు హైదరాబాదులో. రంగస్థల మిత్రులు ఉన్నారు. ఏం భయం లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా నేను వెళ్తాను, లేదా వాళ్ళు వస్తారు. ఈ వయస్సులో ఆరోగ్యంగానే ఉన్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి అని అడిగాడు ఒక ఇంటర్వ్యూలో. రహస్యం ఏమీ లేదు, ఉన్నదాంతో తృప్తిగా బతకటం అన్నాను. దేనికి చింత లేదు. కోట్లు మూట కట్టుకోవాలనే కోరిక లేనప్పుడు ఆరోగ్యం బాగుండక చస్తుందా అంటాను. సరే, ఇదంతా నా సొద. ఇలా చెప్తూ మిమ్మల్ని విసిగించను కానీ ఇంకో మాట చెప్తాను. అది చెప్తాను. నాకు మధుమేహం ఉంది కానీ రక్తపు పోటు లేదు. ఘంటావధానిగా ప్రసిద్ధులైన మా డాక్టర్ రహంతుల్లా గారు ఎప్పుడు బీపీ చూసినా నార్మలే అంటారు. నవ్వుతూ దేనికి ఆలోచన, చింత లేకపోతే బీపీ అనే 2 అక్షరాలు ఎందుకు ప్రవేశిస్తాయి? ఏదో డిగ్రీలాగానా అని రావికొండలరావు తన జీవిత స్వగతాన్ని ఒక సందర్భంలో చెప్పిన దాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఆయన 94వ జయంతి 2026 ఫిబ్రవరి మాసంలో ఆ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఆయన జీవిత విశేషాలను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే, రావికొండలరావు పుట్టింది ఫిబ్రవరి 11, 1932. సామర్లకోటలో పెరిగారు. అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం అక్కడ ఆయన నడకలు నేర్చుకొని పరుగులు తీశారట. ఇక చిన్నపట్నం, దానిపై రంగస్థలంపై తొలి పాత్ర 10వ ఏట. తొలి బాలల రచనలు 1946, 47లో బాలపత్రికలో రాశాడు ఆయన. ఆయన అచ్చైన మొదటి కథ ఏంటంటే దైవేచ్ఛ. అది యువలో 1948లో అచ్చయింది. ఆయన రాసిన, రావికొండలరావు రాసిన తొలి నాటిక ఏంటంటే స్వయంవరం. అది 1952లో. ఈయన రాసిన ప్రసిద్ధ నాటిక ఏంటంటే కుక్కపిల్ల దొరికింది. అది భారతి పత్రికలో డిసెంబర్ 1956లో అచ్చయింది. తొలి పత్రికా ఉద్యోగం ఎప్పుడంటే ఆయన ఆనందవాణిలో 1956లో ప్రవేశించారు. సినిమాలో తొలి వేషం శోభ అనే సినిమాలో 1958వ సంవత్సరంలో. ఆయనకు వివాహం 1960లో జరిగింది. ఆంధ్రజ్యోతి సినిమా విలేకరిగా 1965న ఆయన సినిమా విలేకరిగా ప్రవేశం చేసి, ఆయనకు పేరు తెచ్చిన చిత్రం ప్రేమించి చూడు. అది 1965లో రిలీజ్ అయింది.
ఇక విజయ్ చిత్ర పత్రిక నిర్వహణ 1966 నుంచి 1992 దాకా చేశారు ఆయన రావికొండలరావు. ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం బంగారు పంజరం అనే సినిమా 1969లో విడుదలైన దాంట్లో జరిగింది. ఇక దర్శకత్వం వహించిన తొలి నాటిక ఏందా అంటే స్వయంవరం అనేది. ఆల్ ఇండియా రేడియో నాటికలు 100 పైన, అదొక రికార్డు ఆయనకి, రావికొండలరావుకి. ఇక పేరుగాంచిన నాటకాలు ఏంటంటే నాలుగేళ్ల చావిడి, పట్టాలు తప్పిన బండి, ప్రొఫెసర్ పరబ్రహ్మం. ఈ ప్రొఫెసర్ పరబ్రహ్మం అనే నాటిక దేశవ్యాప్తంగా 50 సార్లు ప్రదర్శించారంట. ఇక ఈయనకి పెళ్లి పుస్తకం, దానికి ఆ కథకి 1992లో స్వర్ణనంది వచ్చింది. ఇక ఉత్తమ పుస్తకానికి నంది పురస్కారం బ్లాక్ అండ్ వైట్ అని 2005లో ఆ రాసిన పుస్తకానికి వచ్చింది. రావికొండలరావుకు బిరుదులు ఉన్నాయండోయ్, అనేకం వచ్చాయి, కానీ ఒకటి తగిలించుకోలేదు ఆయన. మరి ఈయన 2001లో హైదరాబాద్ వచ్చాడు. నాటక రంగానికి చేసిన సేవకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి పురస్కారం 2001లోను, కన్యాశుల్కం సీరియల్, ఆ సీరియల్కి దర్శకుడిగా 9 నంది పురస్కారాలు ఈయనకు 2004లో వచ్చినాయి. ఇక రామినేని ఫౌండేషన్ అవార్డు యుఎస్ఏ వాళ్ళు 2008లో ఇచ్చారు. అలాగనే గరిమెళ్ల రామ్మూర్తి రంగస్థల పురస్కారం కూడా 2008లో దక్కింది రావికొండలరావుకి. జంధ్యాల స్మారక పురస్కారం 2009లోను, భారత్ కల్చరల్ ఇంటిగ్రేషన్ కమిటీ బహుమానం మరి అది 5,01,116లుగా ఆయన అందుకున్నాడు 2009లో. ఇక వెన్నకోట రామన్న పంతులు రంగస్థల పురస్కారాన్ని 2009లో అందుకున్నాడు. నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ రంగస్థల పురస్కారాన్ని 2010లోను, ఏఎన్ఆర్ స్వర్ణ కంకణం 2011లోను, సమైక్య భారతి అది రావికొండలరావు నాటకోత్సవం 2011లో వారు నిర్వహించి సన్మానం చేశారు. నిజామాబాద్ శ్రీపాద నాటక కళా పరిషత్ వాళ్ళు వారి స్వర్ణోత్సవం సందర్భంగా 2011లో ఆయనకు అందజేశారు. ఎమినెంట్ జర్నలిస్ట్ అవార్డు 2012లో వచ్చింది రావికొండలరావుకి. నండూరి సుబ్బారావు పురస్కారాన్ని 2012లో ఇచ్చారు. ఇక వంగూరి ఫౌండేషన్ యుఎస్ఏ వాళ్ళు ఈయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2012లో పొసంగారు. ఇక గురు సత్కారం అని 82వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకి రవీంద్ర భారతి 2014లో జరిగిందండి. ఇక అజో విభో కందాళం ఫౌండేషన్ అది అందరి ఇదిగా జీవితకాల సాధన పురస్కారం అని ₹1,00,000 ఇచ్చారు. ఇట్లా ఇంకా అనేక సన్మానాలు పురస్కారాలు అందుకున్నట్టు రావికొండలరావు గారు. సరే, ఆ రావికొండలరావు జీవిత స్వగతాన్ని, ఆయన గతంలో ఇచ్చినటువంటి ఆ జీవిత స్వగతం అనేటువంటి ఆ మౌఖిక అంశాన్ని నేడు ఆయన 94వ జయంతి 2026 ఫిబ్రవరి మాసం సందర్భంగా మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.